హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. మనకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు చాలామంది ఫ్రంట్ పార్ట్ కొరకు ఎక్స్ట్రా క్లాత్ కానీ పేపర్ పైన కానీ కటింగ్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా మనకు బ్యాక్ పార్ట్ పైనే మార్కింగ్ అనేది చేసుకొని దాన్ని ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. దాని కొరకైతే చూడండి, నేనైతే బ్యాక్ పార్ట్ పైన మార్కింగ్ అనేది చేసేసాను. దాన్ని ఇలా క్లాత్ పైన వేసుకొని చూడండి, ఫ్రంట్ పార్ట్ కొరకైతే చూడండి, ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి మీద షోల్డర్స్ దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ 9 వరకు నేను మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ 3.25 ఇంచులు తీసుకున్న, కిందికి 2.25 ఇంచులు తీసుకున్న. అవి రెండింటిని కలుపుతూ ఇలా షేప్ అనేది ఇచ్చేసి ఫస్ట్ మనం ఒక పార్ట్ అనేది తీసుకొని దానికి 1.25 ఇంచు ఎక్స్ట్రా కుట్టు కొరకైతే తీసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. అక్కడే చిన్న టిప్ అనేది పాటించాలి. ఇలా చిన్న టిప్స్ పాటించి మనం మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకున్నామంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది రాదు, మళ్ళీ లాగినట్టు కూడా రాదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను కదా. చేసుకున్న కాడ నుంచి 1.25 ఇంచులో చిన్న డాట్స్ అనేటివి పెట్టినాయి కదా, అది కటింగ్ వేసుకోవాలి. మనం కటింగ్ కొరకు 1.25 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్లనే మనకు ప్రిన్సెస్ కట్ అనేది మనకు లాగినట్టు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. లేకుంటే కొందరు లాగకుండా స్టిచ్చింగ్ అనేది వేసిస్తారు. అలా రాకుండా ఇప్పుడు మనం ఒక పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇంకో పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇప్పుడు నేను ఇలా బ్యాక్ పార్ట్ను ఇలా వేసుకొని ఇప్పుడు ఆ డాట్ అనేది 1.5 ఇంచ్ తీసుకున్న. ఫ్రంట్ డాట్ వచ్చేసి ఆ 1.5 డాట్ దగ్గర నుంచి మళ్ళీ చంక వైపుకు ఇలా మార్కింగ్ వీల్తోని, ఈ మార్కింగ్ వీల్ అయితే చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు టైలర్స్ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన వస్తువు అండి అదైతే. ఇలా మార్కింగ్ వేసుకొని చూడండి, ఇప్పుడు అలా మార్కింగ్ వేసుకోవాలి. అక్కడి నుంచి 1.25 ఇంచుతోని మళ్ళీ మనం అటు పెట్టుకొని 1.25 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం కటింగ్ అనేది చేసేసుకుంటే మనకు కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.